హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోకతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. అతి తక్కువ పీరియడ్లో 264 కోట్ల రూపాయలకి ఒక్కొక్క ఎకరం సేల్ అయింది. 3 నెలల క్రితం అంటే మే నెలలో టీజీఐఐసి వేసినటువంటి వేలంలో 237 కోట్ల రూపాయలు పలికిన నాలెడ్జ్ సిటీలోని రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలోని సేమ్ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ 264 కోట్ల రూపాయలకి ఈ రోజున టీజీఐఐసి వేసినటువంటి ఓపెన్ ఆక్షన్. ఈ ఆక్షన్లో ప్రముఖ ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలు దేశంలో అదర్ స్టేట్స్లో పేరెన్నికగన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నీ కూడా ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేశాయి. ఎంఎస్టీసీ అనే వెబ్సైట్ ద్వారా అధికారికంగా అన్ని స్టేట్లలో ఉన్నటువంటి దేశంలో టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు అయినటువంటి అన్ని కంపెనీలు కూడా ఈ వేలంలో పార్టిసిపేట్ చేశాయి. ఈ వేలానికి సంబంధించి జేఎల్ఎల్ అనే సంస్థ ప్రత్యేక సలహాదారుగా వ్యవహరించింది. 5.25 ఎకరాల ఒకే ప్లాట్ని వేలం వేయడం జరిగింది. ఈ వేలంలో దేశంలో ఈరోజు వరకు ఇంత గ్రోత్ అంటే షార్ట్ పీరియడ్లో అంటే 237 కోట్లు గతంలో ఈ వేలంలో పలికినటువంటి సేమ్ సర్వే నెంబర్లో ఈ రోజున 27% అధికంతో 264 కోట్ల రూపాయలు పలకడం అనేది తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో ఏ విధంగా ఎంత బలంగా ఉన్నది అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికోసమే ఇందుకనే మన తెలంగాణలో హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో పెద్ద ప్రాజెక్టులని ఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి పేరెన్నికగన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొస్తున్నాయి. ఎగ్జాంపుల్కి చూసుకుంటే ట్రంప్ టవర్స్ను కూడా హైదరాబాద్లో రీసెంట్గా కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, దేశంలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నీ కూడా హైదరాబాద్ వైపు తమ దృష్టిని సారించాయి. నాలెడ్జ్ సిటీకి అత్యంత సమీపంలో అంటే రాయదుర్గంలో నాలెడ్జ్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ఇవన్నిటికీ సరౌండింగ్లో కమర్షియల్ ఏరియా చాలా తక్కువగా అంటే ఆ ఏరియాలో ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉన్నందు కారణంగా అది కాకుండా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో హై రైజ్కి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేయడం వలన ఇలాంటి ప్లేసెస్లో హై రైజ్ కట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నందున కమర్షియల్ స్పేస్ని ఎక్కువ ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉన్నందున ఈ ఏరియాలో ఇంత డిమాండ్ ఉంది. ఫ్రెండ్స్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనడానికి ఈ ఆక్షనే నిదర్శనం. 5.25 ఎకరాల స్థలాన్ని ఎంఎస్ఎన్ అనే రియాలిటీ అనే ఒక సంస్థ ఈ 5.25 ఎకరాల స్థలాన్ని 264 కోట్ల రూపాయలు ఎకరానికి వెచ్చించి 1386 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో ఈ ఆక్షన్లో ఈ 5.2 ఎకరాలని చేజిక్కించుకుంది. ఎంఎస్ఎన్ కంపెనీ రీసెంట్గా రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి వచ్చినప్పటికీ దేశంలో ఉన్న పేరెన్నికగన్న కంపెనీలన్నింటినీ తలదన్ని మన స్టేట్లోనే ఉన్నటువంటి ఎంఎస్ఎన్ ఫార్మా యాక్చువల్గా ఈ ఎంఎస్ఎన్ కంపెనీ అనేది ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఈ ఎంఎస్ఎన్ కంపెనీ మన ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి లైఫ్ సైన్సెస్ హబ్లో కూడా తన ఇనిషియేషన్ని స్టార్ట్ చేసింది. ఎందుకంటే గతంలో గవర్నమెంట్ కూడా ఈ ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీకి లైఫ్ సైన్సెస్ హబ్లో కూడా ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. ఫ్యూచర్ సిటీకి సమీపంలో అక్కడ కూడా ఇనిషియేషన్ చేశారు. రీసెంట్గా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టడమే కాకుండా అడుగు పెట్టిందే తడవుగా ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత కాంపిటేటివ్ స్పిరిట్తో 264 కోట్ల రూపాయలకి ఒక్క ఎకరాన్ని కొనడం అనేది దేశ చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించింది హైదరాబాద్. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి ఇంకా చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే బాంబేలో హయ్యెస్ట్ పర్ ఏకర్ కాస్ట్ వచ్చేసరికి ఈ ఆక్షన్లో గతంలో అక్కడికి పోయింది 2000 కోట్లు. అంటే మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇంకా ఎంత గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనేది మనకి కళ్ళకి కట్టినట్టు స్పష్టంగా కనబడుతోంది. మే నెలలో 237 కోట్లు, జూన్లో జరిగినటువంటి ఆక్షన్లో 204 కోట్లు, అదే అక్టోబర్ 2025లో జరిగినటువంటి ఆక్షన్లో పర్ ఎకర్ కాస్ట్ 177 కోట్లు. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకొని కళ్ళకు కట్టేట్టుగా మనకు కనబడుతుంది. 177 కోట్ల నుంచి 200, 204, 237, 264 ఈ విధంగా
ఒక ఎకరం ధర ఎన్ని కోట్లకి పోతుంది అనేది మనకి క్లియర్గా కనబడుతుంది. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళు ఏ ఎసెట్ మీద ఈ థింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా రాని రిటర్న్స్ని పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ రోజున గోల్డ్ ల్యాండ్ ఉందో, ఎవరైతే ఈ రోజున ల్యాండ్ కొనుగోలు చేస్తున్నారో వాళ్ళు ఒక్క 10 సంవత్సరాల స్పాన్ అంటే 2035-36 సంవత్సరాలకి ఒక్క ఆగి పేషెన్సీగా ల్యాండ్ని అమ్ముకోకుండా కొత్త ల్యాండ్ని కొనుగోలు చేసి ఉన్నట్లయితే మీరు ఇమాజిన్ చేయలేరు ఫ్రెండ్స్, ల్యాండ్ స్కేర్సిటీ వస్తుంది కమింగ్ డేస్లో. ఎవ్వరూ ఊహించని ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఈ 10 ఇయర్స్ స్పాన్ తర్వాత మీరు పొందేటటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని నేను క్లారిటీగా చెప్తున్నాను, 10 ఇయర్స్ స్పాన్లో హైదరాబాద్ రూపురేఖలన్నీ కూడా మారిపోబోతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి ఫ్యూచర్ సిటీని దృష్టిలో పెట్టుకొని ఎన్ని డెవలప్మెంట్స్, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆ సరౌండింగ్ ఏరియాల్లో చేస్తుందో ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు న్యూస్లో మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. 330 ఫీట్ రతన్ టాటా 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుని అక్కడ ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా మెట్రో ఫెసిలిటీస్ని ఎయిర్పోర్ట్ దాకా ఎక్స్పాండ్ చేస్తుంది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి అదేవిధంగా మెట్రో నుంచి డైరెక్ట్ ఫ్యూచర్ సిటీకి ఒక మెట్రో రైలును కూడా కనెక్టివిటీ చేస్తోంది. అదేవిధంగా RRR వర్క్ కూడా చాలా వేగవంతమైంది. నార్త్ పార్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ క్లియర్ అయింది. సౌత్ పార్ట్ కూడా వర్కులు స్టార్ట్ అవబోతున్నాయి. ఫ్రెండ్స్, ORRకి RRRకి మధ్య ఉన్న ఏరియాలో ఈ రోజున ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీకు సరైన ల్యాండ్ అవైలబుల్ ఉంటుంది. కమింగ్ డేస్లో మీరు కొందామన్నా కూడా కొనుగోలు చేయలేని సిచ్యువేషన్ మీకు ఏర్పడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ రాయదుర్గం, నాలెడ్జ్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో గజం ఎంత ధర ఉంది, ఈ రోజున గజం ఎంత ధర ఉన్నది. ఒకప్పుడు అడవులు, కొండలు, గుట్టలుగా ఉన్నటువంటి ఇది చూడండి, ఎన్ని కొండలు గుట్టలే. ఈ రోజున ఈ ప్లేసు 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం గజం ఎంత ధర ఉంది, ఈ రోజున నేను ఇప్పుడు ఉంచున్న ప్లేసు గజం 4 లక్షలు. ఫ్రెండ్స్, మనం ఎవరం ఊహించలేము ఏది ఎంతకు వస్తుంది, ఎంత రేట్ వెళ్తుంది, ఎవ్వరూ చెప్పలేని విధంగా భూముల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో ఒకప్పుడు 3,000, 2,000, 4,000, 5,000 రూపాయలు గజం ధర ఉన్నది. ఈ రోజున మహేశ్వరం కావచ్చు, కందుకూరు కావచ్చు, కడతాలు కావచ్చు, అమంగల్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అంటే ఫ్యూచర్ సిటీ అనేది సాగర్ రోడ్డుకి, శ్రీశైలం రోడ్డుకి మధ్యలో ఏర్పాటు కాబోతోంది. ఆ పరిసర ప్రాంతాలన్నీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 30,000 ఎకరాల్లో మేము ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో నేను ఏదైతే 4,000, 5,000, 6,000 చెప్పానో అవన్నీ కూడా ఈ రోజున 25,000, 30,000, 35,000, 50,000, 70,000, తుక్కుగూడ దగ్గర అయితే ₹1,00,000 కూడా గజం ఉంది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేసింది, ఆ అనౌన్స్మెంట్ కార్యరూపం దాల్చుతుంది అంటే ఖచ్చితంగా ఆ సరౌండింగ్ ఏరియాల్లో ప్రభుత్వం చేపడుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని మనం కీన్గా అబ్జర్వ్ చేయాలి. అక్కడ రోడ్లు నిజంగా వేస్తున్నారా, ఓన్లీ అనౌన్స్మెంట్ చేసి వదిలిపెట్టారా, అక్కడ ఏమైనా ఎస్టాబ్లిష్మెంట్స్ ఏర్పాటు అవుతున్నాయా, ప్రభుత్వం ఏ కంపెనీలతో MOUలు చేసుకుంటుంది, ఆ MOUలు చేసుకున్న కంపెనీకి నిజంగా ల్యాండ్ ఎలకేట్ చేస్తున్నారా లేదా, ఒకవేళ ఎలకేట్ చేస్తే ఎక్కడ ఎలకేట్ చేస్తున్నారు, ఆ ఎలకేట్ చేసిన ప్లేసెస్లో రోడ్లు ఉన్నాయా లేదా, రోడ్లు లేకపోతే గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని అక్కడ రోడ్లు ఎస్టాబ్లిష్ చేస్తుందా లేదా అని ఈ విధంగా అక్కడ లొకేషన్స్ని మనం కీప్ ఇన్ మైండ్లో ఉంచుకొని ఆ లొకేషన్స్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్ల మీద కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం భవిష్యత్తులో ఎవ్వరూ ఊహించని ఇప్పుడు ఈ రాయదుర్గము, మియాపూరు, కోకాపేట, గచ్చిబౌలి ఈ సరౌండింగ్ ఏరియాల్లో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అయిందో అదేవిధంగా డెవలప్మెంట్ కావడానికి హయ్యెస్ట్ స్కోప్ ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రాంతం హైదరాబాద్ నగరం. సో ఫ్రెండ్స్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీ సమీప ప్రాంతంలో, ఎందుకంటే ఈ రోజున 177 కోట్లు, 230, 237, 264 ఈ రానున్న రోజుల్లో 500, 1000 కోట్లకు కూడా పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా పెరుగుతున్న జనాభాకి ఇక్కడ సఫిషియెంట్ ల్యాండ్ లేదు కనుక అవుట్స్కట్స్లో ఎక్స్పాండ్ అయ్యి అక్కడ అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టుకునే సిచ్యువేషన్ ఎదురవుతుంది కనుక ఖచ్చితంగా ఈ రోజున ORRకి RRRకి మధ్యలో మంచి లొకేషన్లో ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో మంచి కంపెనీని చూజ్ చేసుకొని అలాంటి కంపెనీలో కనుక మీరు పెట్టుబడి పెట్టినట్టయితే ఓపెన్ ప్లాట్ మీద మంచి రిటర్న్స్ని పొందేటటువంటి అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరూ కరెక్ట్గా డెసిషన్ తీసుకొని సర్వే చేసుకొని
కరెక్ట్గా మీరు ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఎక్కడ ఫోకస్ చేస్తుంది అనే విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఆ సరౌండింగ్ ఏరియాల్లో, ప్రస్తుతం అయితే ఫ్యూచర్ సిటీనే, ఎవరి నోట విన్నా కూడా ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ, ఆ సరౌండింగ్ ఏరియాల్లో లైఫ్ సైన్సెస్ హబ్ అని, ఏఐ సిటీ అని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని, అమెజాన్ డేటా సెంటర్కి రీసెంట్గా 60,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా పోలీస్ కమిషన్ రేట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇట్లా ఎన్నో కంపెనీలకి, మారుబిని అనే ఒక ఫారిన్ కంపెనీకి కూడా అక్కడ ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. లైఫ్ సైన్సెస్ హబ్లో 14 కంపెనీలకి ల్యాండ్ అలొకేట్ చేశారు. 56 గ్రామాల్లో 7 మండలాల్లో విస్తరిస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీని ఇప్పుడు చేంజ్ చేసి 81 గ్రామాలుగా మార్చారు. అంటే 15 గ్రామాలని కొత్తగా యాడ్ చేశారు. రానున్న రోజుల్లో అవి 100 గ్రామాలకి పెరిగే అవకాశం ఉంది. 765 చదరపు కిలోమీటర్లుగా ఉన్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇంకా మా గ్రామాన్ని ఫ్యూచర్ సిటీలో కలపండి, మాకు కూడా బెనిఫిషియల్ అయ్యేటట్టుగా చూడండి, మా పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా వాళ్ళకి, రైతులకి ఏమాత్రం అన్యాయం జరగకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాండ్కి కాంపెన్సేషన్ ఇవ్వడమే కాకుండా కమర్షియల్ ల్యాండ్లో కూడా కొంత పార్టీని వాళ్ళకి ప్లాట్ల రూపంలో అరేంజ్ చేస్తున్నారు. ఇంత డెవలప్మెంట్ ఆ సరౌండింగ్ ఏరియాలో జరుగుతున్నప్పుడు మంచి కంపెనీని చూజ్ చేసుకొని, ఫ్యూచర్ సిటీకి సమీపంలో కడతాల ప్రాంతంలో ఒక మంచి కంపెనీని చూజ్ చేసుకొని, ఆ ఏరియాలో 330 ఫీట్ రతన్ టాటా 330 ఫీట్ రోడ్డు కూడా అమంగల్ వరకు వెళ్తోంది కనుక, అలాంటి గ్రోయింగ్ ఏరియాలో హైవేకి దగ్గరగా ఉన్న మన ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్టు ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పచ్చు. అందులో ఓపెన్ ప్లాట్ మీద ప్రజెంట్ జెన్యూన్ ప్రైసు, ఎఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి కనుక ఇలాంటి ప్లేస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్ ఈ రోజుతో ఆగదు. కమింగ్ డేస్లో ఇంకా 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 పెరిగే అవకాశం ఉంది కనుక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా సరే ప్రజెంట్ ఉన్నది రైట్ టైంగా భావించండి. ఎవరో ఏదో చెప్పారు హైదరాబాద్ మార్కెట్ లేదు, లేదంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఢమాల్ అన్నది అనే విషయాల్ని పటాపంచలు చేస్తూ ఈ రోజున 264 కోట్ల రూపాయలకి ఎకరం పలికిందంటే మీరే ఊహించండి. ఎవరో చెప్పిన మాటలు వినద్దు, ఫిగర్స్ని మీరు కీప్ ఇన్ మైండ్లో ఉంచుకోండి. డేటా ఏం చెప్తోంది, గత 6 నెలల డేటాని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 133,382 అపార్ట్మెంట్స్ దేశం మొత్తం మీద కూడా సేల్ అయినాయి. గత 6 నెలల ట్రాక్ రికార్డుకి ఈ 6 నెలల ట్రాక్ రికార్డుకి కంపారిజన్ చేస్తే 3% పెరిగింది. మరి తగ్గాలి కదా. అంటే ఎవరు ఏదో సోషల్ మీడియాలో ప్రచారం చేసే మాటల్ని మీరు అది పాజిటివ్గా భావించద్దు. మీ అంతటా మీరు ఎనాలిసిస్ చేయండి, ఫిగర్స్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఫిగర్స్ ఏం చెప్తున్నాయి, రెవెన్యూ రికార్డ్ ఏం చెప్తోంది, ఎన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, ఎన్ని ఓపెన్ ప్లాట్లు సేల్ అవుతున్నాయి, ఎన్ని కొత్త వెంచర్లు వస్తున్నాయి, ఎన్ని అపార్ట్మెంట్లు సేల్ అవుతున్నాయి, రెవెన్యూ క్వార్టర్ టు క్వార్టర్ పెరిగిందా లేదా, హాఫ్ ఇయర్లీకి ఏమైనా పెరిగిందా లేదా, లాస్ట్ ఇయర్ కంపారిజన్ ఈ ఇయర్ స్టాక్ మార్కెట్లో ఏ విధంగా కంపారిజన్ చేస్తారు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా ఈ ఫిగర్స్ని కంపారిజన్ చేసుకుంటూనే మనకు కరెక్ట్ అనాలిసిస్ దొరుకుతుంది. అలా చేసినప్పుడు మాత్రమే మీరు కరెక్ట్ ప్లాట్ని చూజ్ చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, ఒక్కసారి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊపు అందుకుంది అంటే ప్రజెంట్ ఉన్న ప్రైసుల్లో మీకు ల్యాండ్ అవైలబిలిటీ ఉండదు కనుక మంచి లొకేషన్లో మంచి ఓపెన్ ప్లాట్ని కొనుగోలు చేసి మీ భవిష్యత్తుని బంగారమయం చేసుకోండి. మరో సబ్జెక్ట్తో మరోసారి మళ్ళీ కలుసుకుందాం. మీకు ఏదైనా ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో మంచి ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి. మేము సైట్ విజిట్ ఏర్పాటు చేస్తాం. మీకు నచ్చితేనే ప్లాట్ని కొనుగోలు చేయండి. మీకు ఇంకా రియల్ ఎస్టేట్కి సంబంధించిన మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఏవేవి ఎక్కడ వస్తున్నాయి, రింగ్ రోడ్ ఏంటి, రీజనల్ రింగ్ రోడ్ ఏంటి, ఓఆర్ఆర్ ఏంటి, లేదంటే ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది, అలాంటి వివరాల కోసం ఈ నెంబర్ని సంప్రదించండి. మరో వీడియోలో మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.